దశమహావిద్యలు. ఇప్పుడు దశమహావిద్యల గురించి మనం తెలుసుకుందాం. విద్య అంటే సరి అయిన జ్ఞానం. మన చుట్టూ ఉన్న మాయను పటాపంచలు చేసి సత్యాన్ని చూడగల శక్తినిచ్చేదే మహావిద్య. జ్ఞానస్వరూపిణి అయినటువంటి శక్తి ధరించిన 10 రూపాలే దశమహావిద్యలు. తంత్రశాస్త్రంలో శక్తి ఉపాసనను విద్య అంటారు. తంత్రంలో దశమహావిద్యల సాధన ఉంటుంది. అజ్ఞానం పాపానికి కారణమవుతుంది, పాపం దుఃఖానికి కారణం, జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది, పరమానందాన్ని కలిగిస్తుంది. అటువంటి జ్ఞానాన్ని అమ్మవారు 10 అవతారాలలో ప్రసాదిస్తుంది. ఆ అవతారాలనే దశమహావిద్యలు అన్నారు. జ్ఞానానికి 10 అవతారాలు ఎందుకు? మహావిద్య 10 రూపాలను ఎందుకు సంతరించుకుంది అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ దశమహావిద్యల తత్వాన్ని చూస్తే అవి ఇలా సూచిస్తూ ఉన్నాయి. కాళి మరియు చిన్నమస్త ఈ 2 కూడా కాల పరిణామం. తార, మాతంగి ఈ 2 కూడా వాక్కు వ్యక్తావ్యక్తం చేయడానికి పనిచేస్తూ ఉంటుంది. త్రిపుర సుందరి, కమల ఈ 2 కూడా ఆనందం, సౌందర్యానికి సంబంధించినవి. భువనేశ్వరి, ధూమావతి ఈ 2 అంతరాలము, అతీత బ్రహ్మశక్తిని కలిగి ఉంటాయి. భైరవి, బగలాముఖి శక్తిని, గతిని, స్థితిని సూచిస్తూ ఉన్నాయి. మొదటిది అయినటువంటి దశమహావిద్యలలో మొదటిది అయినటువంటి కాళి. ఈ కాళి యొక్క రూపాంతరం కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య. ఆశ్వీజ మాసం కృష్ణపక్ష అష్టమి తిథి ఈ దేవికి చాలా ప్రీతికరమైనది. శ్రీ కాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా శాక్తేయ సాంప్రదాయం చెబుతుంది. తంత్రోక్త మార్గంలో శ్రీ కాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల వ్యాధుల నుంచి, బాధల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రునాశనం, దీర్ఘాయువు, సకల లోక పూజత్వం ఆ యొక్క సాధకుడికి కలుగుతూ ఉంటుంది. ఇక దశమహావిద్యలలో రెండవదైనటువంటి తారారూపాంతరం. దశమహావిద్యలలో 2వ మహావిద్య శ్రీ తారాదేవిగా పిలువబడుతుంది. ఈమె నీలవర్ణంతో ప్రకాశించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి చాలా ప్రీతికరమైనది. శ్రీ తారాదేవి వాక్కుకు అధిదేవత. ఈ దేవిని నీల సరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధన వల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్ట నివారణ ఆ యొక్క సాధకుడికి లభిస్తూ ఉంటుంది. ఇక 3వ మహావిద్య త్రిపుర సుందరి. ఈ దేవి యొక్క రూపాంతరం అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా ప్రసిద్ధి పొందినది. పరమశాంత స్వరూపిణి అయినటువంటి ఈ దేవికి మార్గశిర మాస పూర్ణిమ తిథి చాలా ప్రీతికరమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరి అని కూడా అంటారు. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ మహావిద్యని ఉపాసిస్తే ఆ సాధకుడికి అన్ని రకాల కష్టనష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగం, మోక్షం కూడా కలుగుతాయి. ఇక 4వది భువనేశ్వరి. ఈ భువనేశ్వరి దేవి యొక్క రూపాంతరం దశమహావిద్యలలో 4వ మహావిద్య శ్రీ భువనేశ్వరి దేవి. ఉదయించే సూర్యుడి లాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్ల అష్టమి తిథి చాలా ప్రీతికరమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్య స్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి 3వ కన్ను తెరుచుకుంటుంది. అంటే భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకునే శక్తి కూడా లభిస్తూ ఉంటుంది. అంతేకాదు రాజ్యాధికారాన్ని, సమస్త సిద్ధుల్ని, సకల సుఖభోగాల్ని కూడా ప్రసాదించే ఈ దేవి అనుగ్రహంతో ఆ సాధకుడికి కలుగుతూ ఉంటాయి. ఇక 5వ మహావిద్య భైరవి రూపాంతరం. దశమహావిద్యలలో 5వ మహావిద్య
వేల సూర్యుల కాంతితో ప్రకాశించే శ్రీ త్రిపుర భైరవీ దేవి. ఈ దివ్యశక్తి స్వరూపినికి మాఘమాసం పూర్ణిమ తిథి చాలా ప్రీతికరమైనది. ఆర్తత్రాణ ప్రాయని అయినటువంటి ఈ మహావిద్యని ఆరాధిస్తే వివిధ సంకటాల నుంచి, బాధల నుంచి కూడా విముక్తి లభిస్తూ ఉంటుంది. సకల సుఖభోగాలను పొందించే శక్తి, సకల జనాకర్షణ సర్వత్రా ఉత్కర్ష సాధకుడికి కలుగుతూ ఉంటుంది. ఇక 6వది ప్రచండ చండికా రూపాంతరము, అంటే దీన్ని చిన్నమస్త అని కూడా అంటారు. దశమహావిద్యలలో 6వ మహావిద్య శ్రీ చిన్నమస్తాదేవి. ఈ దేవినే వజ్ర వైరోచిని, ప్రచండ చండి అని కూడా పిలుస్తూ ఉంటారు. వైశాఖ మాసం శుక్లపక్ష చతుర్థి తిథి ఈ దేవికి చాలా ప్రీతికరమైనది. శాక్తేయ సాంప్రదాయంలో చిన్నమస్తాదేవికి ఎంతో ప్రశస్తి కూడా ఉన్నది. ఈ దేవిని నిష్ఠతో ఉపాసిస్తే సరస్వతీ సిద్ధి, శత్రు విజయం, రాజ్యప్రాప్తి, పూర్వజన్మ పాపాల నుంచి విముక్తి లభిస్తూ ఉంటుంది. అంతేకాదు ఎటువంటి కార్యాలనైనా అవలీలగా సాధించే శక్తి ఈ దేవి ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక 7వ మహావిద్య ధూమావతి. ఈ ధూమావతి దేవి రూపాంతరం దశమహావిద్యలలో 7వ మహావిద్య ధూమవర్ణంతో దర్శనమిచ్చే శ్రీ ధూమావతి దేవికి చెందినది. జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి తిథి ఈ దేవికి చాలా ప్రీతికరమైనది. ఈ దేవతకి ఉచ్చాటన దేవత అని కూడా పేరు. తన ఉపాసకుల కష్టాల్ని, దరిద్రాల్ని ఉచ్చాటన చేసి అపారమైన ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది. ఈ ధూమావతి దేవిని ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి, శోకాల నుంచి కూడా విముక్తి లభిస్తూ ఉంటుంది. ఇక 8వది బగలాముఖి. ఈ బగలాముఖి దేవి యొక్క రూపాంతరం పసుపు వర్ణంతో ప్రకాశించే శ్రీ బగలాముఖి దేవికి చెందినది. స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందిన ఈ మహాదేవికి వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి తిథి చాలా ప్రీతికరమైనది. ఈ దేవత ఉపాసన వల్ల సాధకుడికి శత్రువుల వాక్కుల్ని స్తంభింపజేసే శక్తి లభిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో, వాద ప్రతివాద విషయాల్లో ఎదుటిపక్షం వారిని మాటల్ని స్తంభింపచేసి వ్యవహార విజయాన్ని కూడా సాధకులకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఇక 9వది మాతంగి. ఈ మాతంగి దేవి యొక్క రూపాంతరం, ఈ దేవి యొక్క రూపాంతరం మరకతమణి వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగి దేవికి చెందినది. వశీకరణ దేవతగా ప్రశస్తి. మాతంగి దేవికి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి చాలా ప్రీతికరమైనది. రాజమాతంగి, లఘుశ్యామల, ఉచ్చిష్ట చాండాలి అనే పేర్లతో కూడా ఈ దేవిని పిలుస్తూ ఉంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉపాసన వల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణ శక్తి, ఐశ్వర్య ప్రాప్తి ఈ యొక్క సాధకుడికి లభిస్తూ ఉంటుంది. ఇక దశమహావిధులలో చివరిది అయినటువంటి కమలాత్మిక. ఈ కమలాత్మిక దేవి యొక్క రూపాంతరం పద్మాసనాసీని అయి స్వర్ణకాంతులతో ప్రకాశించే శ్రీ కమలాత్మికాదేవి దశమహావిద్యలలో 10వ మహావిద్యగా ప్రశస్తి పొందినది. సకల ఐశ్వర్యప్రదాయిని అయినటువంటి ఈ దేవికి మార్గశిర మాసం అమావాస్య తిథి చాలా ప్రీతికరమైనది. కమలాత్మిక లక్ష్మీ స్వరూపిణి అని కూడా అంటారు. చాలా శాంతస్వరూపిణి అయినటువంటి ఈ మహావిద్యను ఉపాసిస్తే సకల విధ సంపదల్ని, పుత్ర పౌత్రాభివృద్ధిని, సుఖ సంతోషాల్ని కూడా సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తూ ఉంటుంది. అందుకే ఎవరికైనా ఏదైనా బాధలు ఉన్నప్పుడు ఈ దశమహావిద్యలలో ఏ బాధలు తీరాలంటే ఆ దేవికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉపాసకుని ద్వారా ఆ జపము చేయించి దానిలో తద్దశాంశము హవనం చేయిస్తే ఆ వారికి ఆ యొక్క దేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి. ఓం స్వస్తి.